ప్రభుత్వ భూమిని రక్షించాలని స్వయంగా కలెక్టరేట్కి వెళ్లారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి భూమిని రక్షించమని అడగడం ఏమిటని అవాక్కయ్యారు అధికారులు. పెందుర్తిలోని సర్వే నెంబర్ 107/11లో భూ వివాదం నెలకొంది. అందులో 8 ఎకరాల్లో పెద్దన్న చెరువు ఉంది అంటున్నారు సత్యనారాయణమూర్తి. ఆ భూమిని ఆక్రమణదారులు కబ్జా చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈవేళ విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని ఈ 100 కోట్ల విలువైన భూ కబ్జాని, బినామీని ఎవరైతే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఈ రోజు వరకు లేడు. ఒక బినామీని సృష్టించి, ఏంటంటే బినామీ ఇనామదారుడిగా సృష్టించి లేని ఇనామదారుని క్రియేట్ చేసి ఆ రోజు ఎంక్వైరీ కూడా రాని ఇనామదారుడి పేరున రిజిస్ట్రేషన్ అయితే సరే, రిజిస్ట్రేషన్ అనేది ఏదైనా అవుతుంది, ఆ డాక్యుమెంట్ని పొందొచ్చుకోలేదు. అంచేత ప్రభుత్వాన్ని, విశాఖ జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఈ 100 కోట్ల విలువైన భూమిని కాపాడవలసిందిగా నేను కోరుతూ, ఎందుకు ప్రజా దర్బార్కి ఇచ్చానంటే మళ్ళీ నాకు ఫాలో కూడా ఉంటుంది. దర్బార్కి ఇస్తే ఈ ప్రజా స్పందనకి ఇస్తే అని చెప్పి ఈ స్పందనలో ఇవ్వడం జరిగింది. త్వరలో దీనిపైన తీవ్రమైన చర్య ఉంటుంది. ఈ విలువైన భూమిని ప్రభుత్వ యంత్రాంగం, మా జిల్లా యంత్రాంగం, అనగా విశాఖపట్నం జిల్లా యంత్రాంగం కాపాడుతుందని చెప్పి ఆశిస్తున్నానమ్మా.